హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి సోషల్ మీడియా చూసినా, ఎవరి నోట్లోంచి విన్నా ఒకటే మాట, యూకే వీసా స్కామ్, యూకే వీసా స్కామ్, యూకే వీసా స్కామ్. ఏదైనా ఒక విషయాన్ని సెన్సేషన్ చేయడానికి సోషల్ మీడియా ఉందా, లేదంటే ఏదైనా స్కామ్స్ని కానీ ఏదైనా జరగకూడని విషయాల్ని ఎక్స్పోజ్ చేస్తూ బయటికి తీసుకురావడానికి సోషల్ మీడియా ఉందా అనేది నాకు ఒక పెద్ద డౌట్. ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ ఏం కొత్త ఏం కాదు. అప్పట్లో అంటే 2014-15 ఆ టైంలో మీరు న్యూస్ని కంటిన్యూగా ఫాలో అయ్యే పర్సన్ అయ్యి ఉంటే మీకు ఈ స్కామ్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మాది ఈస్ట్ గోదావరి ఈ సైడ్ కాబట్టి నాకు బాగా తెలుసు ఈ స్కామ్ గురించి. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఆ స్కామ్ ఎలా జరిగేదిరా అంటే, ఒక బ్రోకర్ ఉండేవాడు, ఒక పర్సన్ ఉండేవాడు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ లోకల్లో పని చేసుకుంటే ఒక 10 నుంచి 15 వేల రూపాయలు శాలరీ వచ్చేది. ఈ డబ్బులు సరిపోయేవి కాదు, ఎందుకంటే ఫ్యామిలీ పెద్దది ఉండేది, పిల్లల చదువులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళని పెంచడానికి పోషించడానికని ఆ డబ్బులు అనేవి అతనికి సరిపోయేవి కాదు. సో అలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే గల్ఫ్ వెళ్ళేవారు. గల్ఫ్ లో కువైట్ కానీ, ఖతార్ కానీ, దుబాయ్ కానీ ఇలాంటి ప్లేసులకు వెళ్ళి అక్కడ కార్ డ్రైవింగ్ కానీ ఇంట్లో పని చేయడానికి హెల్పర్స్గా కానీ అక్కడికి వెళ్ళేవారు, పని చేసుకునేవారు. ఇక్కడ 10 నుంచి 15 వేలు ఆన్ అండ్ యావరేజ్ శాలరీ వస్తే అక్కడ 30,000 40,000 అలా వచ్చేది. సో అక్కడి నుంచి పని చేసుకొని ఇక్కడికి డబ్బులు పంపించేవారు. చాలా మంది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించేవారు. ఇలాంటి టైంలో ఏం జరిగిందంటే, ఆల్రెడీ ముందు వెళ్ళిపోయిన పర్సన్స్ కొంతమంది వీసా ప్రాసెస్ కానీ పాస్పోర్ట్ ప్రాసెస్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి వీళ్ళని గైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళకి వీసా తీసుకునేవారు. తీసుకున్న వీసా ఏంటి, వర్క్ పర్మిట్ వీసా కాదు, టూరిస్ట్ వీసా తీసుకునేవారు. 10 డేస్కి 15 డేస్కి అలా తీసుకొని దుబాయ్కో, కువైట్కో, ఖతర్కో ఏదో ప్లేస్ తీసుకెళ్ళిపోయారు. పలానా ప్లేస్కి వెళ్ళు, అక్కడ మా మనిషి వస్తాడు, అన్ని మీకు చెప్తాడని చెప్పి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అక్కడ వదిలేసేవారు. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, అదే బ్రోకర్ అంటారు కదా, అతను ఈ వర్క్ వీసా కావాలన్న అతని దగ్గర నుంచి 2.5 లక్షలు, 3 లక్షలు, 1,50,000 వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, వాళ్ళ స్తోమత తగ్గట్టుగా వాళ్ళు డబ్బులు ఇచ్చుకునేవారు. ఈ దుబాయ్కో, కువైట్కో, ఖతర్కో వెళ్ళిన తర్వాత ఇది మోసం అని తెలుసుకుని అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడే చిక్కుకుపోయి జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. స్కామ్ అని తెలిసిన తర్వాత లబోదిబోం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూకే వీసా స్కామ్ అని చెప్పి ఇదంతా చెప్తున్నాం ఏంట్రా అని మీరు అనుకున్నారు అనుకో, దీనికి దానికి చాలా రిలేటబుల్ ఉంది. ఎలా అంటే చెప్తాను వినండి. ఇక్కడ 1,50,000 రూపాయలు కట్టి 10-15 వేల రూపాయల శాలరీకి అప్పట్లో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు యూకేలో 20 లక్షలు కట్టి అక్కడ పనిచేయడానికి దొంగదారిలో వెళ్ళిన వాళ్ళకి వీళ్ళిద్దరికి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కాబట్టి కువైట్కి, ఖతార్కి వెళ్ళి 1,50,000, 2 లక్షల మధ్యలో మోసపోయారు. వీళ్ళు చదువుకొని అన్నీ తెలిసి యూకేలో ఇలాంటి ప్రాసెస్ చేయడం అనేది తప్పు అని తెలుసుకున్న తర్వాత కూడా అక్కడ 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఎంతో కొంత ఇచ్చి మోసపోయిన వాళ్ళే. నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తుంది అబ్బా, నేను చాలా కాలంగా ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఇండియాలో ఉన్న టాప్ బ్రెయిన్స్ అన్నీ అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాయి, ఇండియాలో ఉండట్లేదని చెప్పి చాలా కాలంగా చూస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ టెక్ కంపెనీ సీఈఓస్ కానీ, టాప్ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓస్ కానీ అందరూ ఇండియన్సే ఉంటున్నారు. ఇండియన్స్కి చాలా తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు ఉన్న ఇండియన్స్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇండియాలో అంతా సెకండ్ గ్రేడెడ్ బ్రెయిన్స్ ఉన్నాయి. వీళ్ళల్లో చాలా మందికి కోడిబుర్ర లాంటి బిహేవియర్ ఉంటుంది, పెద్ద తెలివైన వాళ్ళు కాదని చెప్పి ఒక రూమర్ ఉంది. ఇలాంటి స్కామ్స్ జరిగినప్పుడు అది రూమర్ కాదు, నిజమని క్లియర్గా తెలిసిపోద్ది. ఎందుకంటే ఈ స్కామ్లో ఇరుకుపోయిన వాళ్ళంతా కూడా ఈ సెకండ్ గ్రేడెడ్ జాబ్ కోసం అప్లై చేసిన వాళ్ళే. టెక్ కంపెనీస్లో అప్లై చేసిన వాళ్ళు కాదు, టెక్నికల్ సైడ్ రిలేటబుల్ జాబ్స్ అయితే అసలు కాదు. రెస్టారెంట్స్లో పనిచేయడానికి, చిన్న చిన్న ఎగ్జిక్యూటివ్ జాబ్స్ చేయడానికి అప్లై చేసుకున్న వాళ్ళే వీళ్ళంతా. అదేంటి మోసపోయిన వాళ్ళు అంటున్నావు, మోసం చేసే వాళ్ళు నువ్వేమనవా అంటే, వస్తాను, అక్కడ కూడా వస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. ఫస్ట్ మన వాళ్ళంతా కలిసి బ్యాక్ డోర్ ప్రాసెస్ ని వదిలేసేయాలి. ప్రతి దేశంలో మన ఇండియా వాళ్ళు అక్కడ ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ ని పట్టుకొని దాని నుంచి ఎక్స్టెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ మీకు H1B వీసా ఇదివరకు లాటరీ సిస్టమ్ ఉండేది. లాటరీ సిస్టమ్ పెట్టినప్పుడు మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2 అప్లికేషన్లు, 3 అప్లికేషన్లు అప్లై చేసేవారంట. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైంది, ఈ H1B వీసా స్పాన్సర్ చేసే కంపెనీలో $1,00,000 డిపాజిట్ చేయాలి, అది కూడా స్కిల్ఫుల్ పర్సన్ అయితేనే వీళ్ళు అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి రూల్స్ మార్చేశారు. అదంతా ఎందుకబ్బా, మీరు ఎప్పుడైనా గోవా వెళ్ళుంటే, నేను వెళ్ళలేదు, నేను చూశాను చాలా న్యూస్ ఛానల్స్లో వాటిలోని, మీరు గోవా వెళ్ళుంటే మీకు ఏమైనా తెలిసి ఉండొచ్చు. నేను ఒక వీడియో చూసా, గోవాలో ఒక పబ్ ఉంటుంది. ఆ పబ్లో రష్యన్స్ ఉంటారు, మిగతా ఫారినర్స్ చాలామంది ఉంటారు. ఇండియన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి మన ఇండియాలో ఉన్న గోవాలో పబ్లోనే ఇండియన్స్ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డ్స్ ఉంటాయి. డిస్కషన్ జరిగిన వీడియోలు కూడా నేను చాలా చూశాను. ఇండియాలో ఉండి ఇండియాలో పబ్ మీరు పెట్టుకొని, ఇండియాలో పార్టీ పెట్టుకొని మమ్మల్ని ఎందుకు రానివ్వరు అని చెప్పేసి మన వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేసుకున్న వీడియోలు బోర్డు చూసా. అంటే మీరే ఆలోచించుకోండి మన ఇండియన్స్ మీద ఫారినర్స్కి ఏ రేంజ్ ఒపీనియన్ ఉందనేది. ఇప్పుడు ఈ వీసా స్కామ్ గురించి వద్దాం. ఇది ఇండియా లెవెల్లో చాలా పెద్ద ఇష్యూ జరిగేటట్టు ఉంది. ప్రజెంట్ అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఒక నేషనల్ ఇష్యూ కింద ఉంది. ఇన్ కేసు ఇండియా లెవెల్లో మన ఇంగ్లీష్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని దీన్ని సెన్సేషన్ చేసేయని అనుకుందాం. ఇది యూకే వరకు వెళ్ళింది అనుకుందాం. అక్కడ నేషనల్ ఛానల్స్ ఇండియన్స్ కన్సల్టెన్సీ పేరుతో ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి న్యూస్ వచ్చిందని అనుకుందాం.
ఇండియన్స్ పరువు ఏమైపోద్ది? మన వాళ్ళు ఏం చేసినా నాది అనే స్వార్థం ఎక్కువ. ఏదైనా సరే గుడ్డిగా వెళ్ళిపోతారు. ఇండియాలో జరుగుతుందని అంటే ప్రతి కంట్రీలో జరుగుతుందన్న రూల్ లేదు. అక్కడ వాళ్ళకి సర్టెన్ రూల్స్ ఉంటాయి. అందుకనే ఆ దేశాలన్నీ అంతంత డెవలప్ అయ్యాయి. వాళ్ళు రూల్ పెట్టుకుని రూల్ ఫాలో అవుతారు. మనం రూల్ పెట్టుకుంటాం, రూల్ కోసం ఎందుకు ఫాలో అవ్వట్లేదని చెప్పి మాట్లాడుకుంటాం, కానీ మనం ఫాలో అవ్వం. ఇప్పుడు ఈ స్కామ్ చేసే సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా తెలంగాణలో ఒక సింగర్ గురించి ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి. చాలా పేద ప్రజలు, రోజు కూలీ వాళ్ళు, తండాలో ప్రజలు, వీళ్ళంతా కలిసి కోట్లు లక్షలు వాళ్ళ వీడియోస్ చూస్తే నమ్మాలో నమ్మకూడదో కూడా నాకు అర్థం కాలే. ఒక ముసలావిడ వస్తుంది, నేను 4 కోట్లు ఇచ్చానంటది. ఆవిడికి చదువు రాదు, ఏం రాదు, ఏ రకంలో ఇచ్చిందో నాకు అర్థం కాదు. ఒక నార్మల్ హౌస్ వైఫ్ వస్తుంది, నాకున్న గోల్డ్, నా దగ్గర ఉన్న డబ్బులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అప్పులు అడిగి ఒక 2 కోట్లు తీసుకుని వచ్చాను, నేను వీళ్ళకి డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి అని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, ఆ కేసు ఎక్కడి వరకు వెళ్ళిందో తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు. ఏ న్యూస్ ఛానల్స్ కవర్ చేయట్లేదు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకు ఒక 2 లక్షల రూపాయల శాలరీ ఉంటుంది. తను కూడా ఇలాంటి స్కామ్లోనే ఇరుక్కుపోయాడు. ఈ సింగర్కి సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో ఆవిడ ఫేమస్ అవడం వల్ల, లేదంటే ఆ న్యూస్ అప్పటికి ట్రెండింగ్ రావడం వల్ల మొత్తానికి అయితే ఫేమస్ అయింది. కానీ ఇతను, మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు కట్టిన ఆ ఇష్యూ అయితే అంత ఫేమస్ అవ్వలేదు. అతను 40 లక్షలు 50 లక్షలు కట్టాడు. తనకి రీసెంట్గా ఒక పాప కూడా పుట్టింది. ఆ డబ్బులు ఉంటే ఆ పాపకి ఏదైనా మంచిగా కొనుక్కునేవాడు. ఆ ఇష్యూ గురించి అక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. పోనీ ఆ స్కామ్స్, అలాంటి స్కామ్స్ ఏమన్నా మా ఊడితేనే స్టార్ట్ అయినాయి అంటే అది లేదు. చాలా కాలం నుంచి చాలా జరుగుతున్నాయి అలాంటి స్కామ్స్. చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పర్సన్, నా ఫ్రెండ్ అయినా సరే, తనకే అవేర్నెస్ లేకుండా పోయింది. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. ఈ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎక్స్పోజ్ చేసే ఛానల్స్ కొన్ని ఉంటాయి. వీళ్ళు చాలా సెలెక్టివ్గా టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటారేమో అని చెప్పి నాకు డౌట్. అది రీసెంట్గా కన్ఫర్మ్ కూడా అయింది. ఎందుకంటే చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఈ స్కామ్ గురించి ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేస్తే, ఆ పెద్ద ఛానల్, అది చాలా పెద్ద ఛానల్ అండి యూట్యూబ్లో, ఆ ఛానల్ దగ్గర ఒక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దగ్గర రోజుకి ఒక 6-7 వీడియోలు పెడుతున్నారు వాళ్ళే. ఈ సింగర్కి సంబంధించిన విషయంలో కూడా ఆ ఛానలే ముందుండి మొత్తం అంతా నడిపించింది. ఇప్పుడైతే ఆ ఛానల్ దాని గురించి ఏం మాట్లాడట్లేదు. మరి ఏమైనా డబ్బులు వచ్చాయి ఏంటనేది మనకైతే తెలియదు. నాకు ఈ ఇష్యూ వల్ల 2 విషయాలు తెలిసాయి. ఫస్ట్ది ఏంటంటే, మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుండేవాడు, సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఫేమస్ పర్సన్స్ కానీ ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి, నేను చాలా కింద నుంచి వచ్చాను, అప్పుడులో తినడానికి తిండి కూడా ఉండేది కాదు, వాటర్ తాగుతుండే గొంతులోకి వెళ్ళేది కాదు, ఇలాంటి విషయాలు చెప్తారా, అదంతా సొల్లు, జస్ట్ వీడియోలు వైరల్ అవడం కోసం మాత్రమే చెప్తారా అని చెప్తుండేవాడు. నేను నమ్మేవాడు కాదు. ఇప్పుడు ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన ఇంటర్వ్యూలకి వీళ్ళు చేసిన స్కామ్కి రెండింటికి లింక్ చేసి చూసుకున్నారంటే మా ఫ్రెండ్ చెప్పింది ఖచ్చితంగా నిజమని నేను నమ్మాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే, ట్రెండింగ్ కోసం న్యూస్ అన్నట్టుగా తయారైపోయింది ఈ రోజుల్లో. కావాలంటే మీరు చెక్ చేసుకుంటే వారానికి ఒక 2 ట్రెండింగ్ వీడియోలు వస్తాయి. ఈ ట్రెండింగ్ వీడియోకి ఇంకా కంక్లూజన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ సింగర్కి సంబంధించిన విషయం అని అనుకుందాం, ఆ టాపిక్ అని అనుకుందాం, దానికి కంక్లూజన్ ఏం రాలేదుగా. ఆ విక్టిమ్స్కి ఏం న్యాయం జరిగిందో తెలియదు. ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను బాగా ట్రెండింగ్లోకి వెళ్ళాడు, అతనికి రావాల్సిన ఫేమ్ అతనికి వచ్చింది. బిగ్ బాస్కి వెళ్తాడేమో మరి నాకు తెలియదు, ఎందుకంటే బిగ్ బాస్ అంటే అతనికి ఇష్టం అంట. ఇప్పుడు ఈ COS స్కామ్ కూడా అంతే, ఏదో ఒక టాపిక్తో రీప్లేస్ అయిపోద్ది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 6 చనిపోయారంట, అయితే ఆ విషయం ట్రెండింగ్లోకి వెళ్ళొచ్చు. ఈస్ట్ గోదావరి కాకినాడ దగ్గరలో ఒక అమ్మాయి తప్పిపోయిందంట, 2.5 సంవత్సరాల అమ్మాయి, అయితే ఆ విషయం ట్రెండింగ్లోకి రావచ్చు. ప్రసాద్ రెక్కిన తెలుగు అమెరికాకి వెళ్తే అక్కడ ఏదో ఇష్యూ జరుగుతుంది, అయితే అది రావచ్చు. మొత్తానికి అయితే ఏదో ఒక విషయం ఇది రీప్లేస్ చేస్తుంది. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఈ టాపిక్ అయితే కంక్లూజన్ రాదు. ఎవరైతే డబ్బులు మోసపోయారో, మోసం చేసిన వాళ్ళకి అలాంటి శిక్ష పడదు, ఎందుకంటే వాళ్ళు ఇండియాకి రావాలి. అన్వేష్ విషయంలో కూడా అలాగే చెప్పారు. లుక్అవుట్ నోటీస్ వచ్చేస్తుంది, ఎక్కడున్నా సరే అన్వేషణ ఇండియాకి తీసుకొచ్చి మక్లియర్ కొడతారు, లోపల ఏదో పెడతారని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కూడా అంతే, ఈ టాపిక్ ఎక్కడికో పోద్ది, ఎవరు దీని గురించి మాట్లాడుకోరు. మనకి జస్ట్ ట్రెండింగ్ టాపిక్ మాత్రమే కావాలి, జస్టిస్ కాదని చెప్పి మనమే ప్రూవ్ చేస్తాం. కావాలంటే చూడండి. సో అంతే అబ్బా, ఈ రోజుకి టాపిక్ ఉంటా ఇంకా.